హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 9 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మో, వానికి పెళ్లి అంటే నాకు పిచ్చి లేస్తుంది. ఆయనతో పెళ్లి సంబంధం కాడికి పోయొచ్చి పెళ్లి సంబంధం ఓకే వేసుకోడు కదా. అసలుకే ఇప్పుడు నాతోటి మాట లేదు, ముచ్చట్లేదు. ఏమైనా గాని వానికి ఒకసారి ఫోన్ చేస్తా. ఫోను వాని దగ్గర ఇంకా లేదంటారా? గిన్ని రోజులైతుంది, వాడు ఫోన్ లేకుండానే ఉంటాడా? చేద్దాం. అమ్మో, స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా. అసలు సిమ్ము తీసేసిండా ఏంది? తీసేసినా తీసేస్తారు. వాళ్ళ అక్క అంత పెద్ద కిలాడి, మళ్ళీ ఫోన్ చేసినా ఎత్తది అని సిమ్ము తీసి పారేయవచ్చు. అయినా సిమ్ము తిత్తేంది? ఆ సిమ్ము నుండన్నా నా నంబరు నోటెల్ లేదా? చెయ్యొచ్చు కదా. చేస్తలేడు అనంటే వాడు నన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తుండా ఏంది? షాప్ కాడ ఉన్నాడా? మరి షాప్ కాడికి పోయేస్తా. వాళ్ళ అమ్మ ఇక్కడనే ఉంది, వాళ్ళ అక్కనేమో అక్కడ ఉన్నది అని చెప్తుంది కదా వాళ్ళ అమ్మ. మరి వీడు షాప్ కాడ ఉన్నాడా? ఎక్కడున్నాడు? షాప్ దగ్గరికి వెళ్ళేస్తా. నాకు భయం భయం అవుతుంది. కోసం పిచ్చోన్ లెక్క ఇక్కడ కూర్చొని ఎదురు యుద్దు కదరా. ఇప్పుడు వాళ్ళ భయానికి కూసుంటారేవా? లేకపోతే ఎందుకు దాన్ని పెళ్లి చేసుకుంటా? ఇక దీంతో నాకేందని నన్ను వదిలేసినవా? అంత లేదు, శ్రీను నన్ను మర్చిపోడు. అయ్యో, ఇక్కడ కూడా ఎవరు లేరు కదా. చోటును అడగల్లా, అడిగితే మళ్ళా వాళ్ళకి చెప్తాడా? అంత సినిమా లేదు, చెప్పడు కావచ్చు గాని అట్లా వట్టి వట్టిగానే అడుగుతా. ఏమైంది చోటు, ఒక్కొనివే ఉన్నావు? నా షాప్ లో నేను ఒక్కోని ఉండకపోతే ఎంతమంది ఉంటారు? గట్లగా చోటు, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు వస్తలేరు చక్కగా. ఇక బంటిగాడే అప్పుడప్పుడు వస్తాడు. ఇక సీనుగాడంటే మొత్తానికే వాడు అచ్చుడే బంద్ చేసిండు కదా. అవునా? ఎందుకు? ఎటు పోతుండు ఏమో. వాడెటు పోతుండో నాకేం తెలుసు. సీను ఫోన్ వాడుతుండా చోటు? ఈ బద్మాష్ ఆడడానికి ఎందుకు? లొల్లైనప్పుడు లొల్లైనట్టు చక్కగా ఉండాలి గాని. ఏమో, నాకు తెలియదు. ఆహా, తెలియదా నీకు? నీకు ఎందుకు? ఏ ఊరికే, నాకెందుకు గాని. దేశంలో అన్న ఫోన్ చేస్తాడా? చేస్తాండు. అన్నతోటి మాట్లాడు. గీ నంబర్ నీకెందుకు? ఏ ఊరికే అడిగిన చోటు. ఎందుకు వచ్చినావు అక్క? ఏం కావాలి మరి? ఏం లేదు, నేను గల్లి ఇంటికి పోతా అంటే ఇక నువ్వు వీడు అట్టనే కూర్చున్నావు, ఎప్పుడైనా నీ సోపతి గాళ్ళు ఉంటారు కదా అని అడిగినా. ఓహో, సరే సరే. మీరు ఎటు పోయినట్టు? ఇలా నేను పొలం కాడికి పోలేదు. మరి పొలం కాడికి పోయిందా? ఏమైనా మంచిదే, పొలం కాడికి ఉరుకుతా. అవ్వ, చేసుకున్న మొగడు ఉండంగా మంది మొగళ్ళ మీద ఇలా ఆరాటం ఏందో నాకైతే అర్థమే కాదు. పిల్లలున్నారు, మొగుడు ఉన్నాడు మంచిగా. ఈడ మేము పెళ్ళాం లేడోళ్ళం ఓ దిక్కు చెప్తాను. ఆడిపోరగాళ్ళు దొరుకుతలేరని. నీ అవ్వ, ఎటు పోతాన్నావు? నేను ఎటు పోతా? ఇటు పొలం కాడికి పోతున్నా. పొలం కాడికి ఇప్పుడు పోతున్నావు? మధ్యాహ్నం పూట పొద్దుగాల పోవాలే. ఇప్పుడు ఎండ బాగా కొడతలేదా? కొట్టినా మంచిదే గాని నాకు ప్రొద్దున తలకాయ నొప్పి లేచింది. ఇక గోలేసుకున్నా. పిల్లలు బడికి పోయినాక అటే వన్నా. అలా చేతికొచ్చిన పంట అదైతుందని పోతున్నా. నీళ్లు పెట్టాలి, ఎండ మంచిగానే కొడుతుంది కదా. ఓహో, అవును గాని ఓ బుజ్జవ్వా, మొన్నటి ముచ్చట ఏమైంది? ఇక అయిపోయిందా? అయిపోయింది. మరి ఎందుకు ఆ పొలగాన్ని నువ్వు పట్టినవు? నువ్వే పొలగాన్ని మొత్తం పొలగాన్ని అది చేసినవాట కదా. బతాదా అన్నది. అన్నదానికి కొంచెమన్నా సిగ్గు లేకపాయే. మరి అందరు అదే పాట పాడతారు, నువ్వే పోరన్ని వలేసుకున్నావని. ఏం చెప్తారు? ఇక తెలియని వాళ్ళు గట్లనే అనుకుంటారు గాని ఏం చేయాలి?
ఏదో మరిది అయితడాయే. ఓ పిల్లగా గడ దించద్దు పా గిడెక్కించుకద్దరు పా అని పొలం కాడ దించుమన్నా ఎక్కించుకరమ్మన్నా. ఇక పిల్లగాడు నా మీద మనసు పడ్డాడు. ఇక ఏం చేయాలి? మనసు పడితే మరి నీకు పిల్లలు ఉన్నారని సోయలేదా? వాళ్ళ ఇంట్లో చెప్పొద్దా ఇక ఇది ఈడికేనయ్యమని ఆయనతో పిల్లగాంతో కమిటీ వెంట అయినవా? ఏదో అయినది అయిందేదో అయిపోయింది. నా బతుకు నేను బతుకుతానా, నా పోరగళ్ళని చూసుకొని బతకాలే. నా మొగడత్తే మళ్ళా ఈ ముచ్చట తెలిస్తే ఇక నన్ను నరికి పోగులేస్తాడు. అందుకే ఈ ముచ్చట అందరూ మర్చిపోర్రి, అంతే తప్పించి ఊకే తవ్వకుర్రి. అబ్బో మేమేది అవుతున్నమాట బోసిడి. మొగడాడున్నాడని ఈ మొగోడిని బట్టి తృప్తిగా వన్న బోసిడి. ఇది సంసారాటి ఇంకా చెప్తాంది. తిరుపతి అరసొంటోడు ఉండనుండే దీనికి మొగుడు. తాగినవంటే మొత్తం పరలోకాలేలత్తాడు. ఎక్కడైనా ఉన్నాడా లేదా వీడు? దేవుడా దేవుడా ఉండాలి ప్లీజ్. అమ్మో అంతా భయం భయం అవుతుంది. ఎంతైనా నేను ప్రేమించిన వాడు కదా, వానికి వేరే పెళ్ళంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. హలో అక్క. ఏమైందిరా? ఎక్కడున్నావు? ఇక్కడ లేవట కదా, అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. నీ అవ్వ పొలం కాడికి వచ్చిన్నే చెప్పలేదా? దానికి ఎప్పే అత్తిని. ఇంకా ఏం చేస్తున్నావు పొలం కాడ? మరి కరెంటు పెట్టిందే అక్క, ఇంకొక 2 మడులు ఉన్నాయి. అవి ఆయనతో పట్టినాక ఇంటికి వచ్చేస్తా. సరే గాని అయితే రేపు ఈ ఊరికి పోవాలిరా మనం. దేనికే? నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా ఒకటి. పిల్ల మస్తున్నదట. రేపు పోయి మనం చూసి రావాలి. నచ్చితే ఇక మాట్లాడుకోవాలి. ఒక్కతే పిల్లన్నట. నీ అవ్వ ఇప్పుడు ఎందుకే? ఏం మొల్లివా? పరాయాడోళ్ళు కావాలి గాని పెళ్ళమద్దారా నీకు? పెళ్లి చేసుకోవా? అమ్మ తోడు గట్లంటలేనే. సరే పోదాం తీయే, చూద్దాం. నచ్చద్దా? నచ్చినా నచ్చకుండా వేసుకునుడే. మాకు నచ్చుతాయిపోయాయి, నీకు నచ్చాలని ఏం లేదు. సరేనే. సరే మంచిది ఉండు. సరే. అదో బాధ ఉన్నదంటే వీళ్ళదో బాధ ఉన్నది. పెళ్లి పెళ్లి పెళ్లి. శ్రీను శ్వేత, నువ్వేనా నాతోటి మాట్లాడేది? అవును. ఐ మిస్ యు. చాలా మిస్ అవుతున్నా శ్రీను. ఐ మిస్ యు సో మచ్. ఐ లవ్ యు సో మచ్ శ్రీను. ఎంత ట్రై చేసినా నిన్ను నేను మర్చిపోలేక పోతున్నా. అన్నీ నీ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. నీతో మాట్లాడలేక, నిన్ను చూడలేక నేను ఉండలేకపోతున్నా. కానీ సారీ సారీ శ్రీను, సారీ. ఎందుకు సారీ చెప్తున్నావు? నీకు నా మీద ఫీలింగ్స్ కల్పించినందుకు, నిన్ను నేను ప్రేమించినందుకు, నీతో మూవ్ అయినందుకు సారీ శ్రీను. నీ వాళ్ళతోటి నీకెంత ఇబ్బంది ఉందో నాకు కూడా అంతే ఇబ్బంది ఉంది. నువ్వు నన్ను కలవడానికి కానీ నాతోటి మాట్లాడడానికి కానీ ట్రై చేస్తలేవు కదా. నువ్వు ఉండగలుగుతున్నావు కానీ నేను ఉండలేక నిన్ను హగ్ చేసుకున్న శ్రీను. సారీ. అయ్యో అట్లేం లేదు శ్వేత. నిన్ను కలవడానికి నానా రకాలుగా నీతోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. కానీ ఆ రోజు నువ్వే అన్నావు కదా ఇంకోసారి శ్రీను జోలికి రాను అని. మళ్ళా నిన్ను డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కావచ్చు. మళ్ళా నీ భర్తకు తెలిస్తే నీ జీవితం ఆగమవుతుందని నేను దూరం ఉంటున్నా. అంతే తప్పించి నిన్ను మర్చిపోలేదు నేను. ఏ రోజు కూడా నువ్వు నాతోటి మాట్లాడిన కానీ, నన్ను చూడటానికి కానీ, నన్ను కలవడానికి కానీ ఈ 10-15 రోజులల్లా ఏ ఒక్క రోజు కూడా నువ్వు ట్రై చేయలేదు శ్రీను. బట్ నువ్వంటే నాకు పిచ్చిరా. నిన్ను నేను మర్చిపోలేకపోతున్నా తెలుసా. ఒట్టురా, నీ జ్ఞాపకాలే నన్ను మొత్తం తరుముతున్నాయిరా. నైట్ అయితే చాలు నువ్వు నా పక్కనే ఉన్నట్టు ఊహించుకొని బతుకుతున్నారా. నాతోటి అయితే లేదు. నీతోటి మాట్లాడకుండా ఉండడం నాతోటి అయితే లేదు. ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నా. సారీ నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటే. శ్వేత ఒక్క నిమిషం ప్లీజ్. నేను మాట్లాడింది నేను విన్నా. నేను మాట్లాడేది నువ్వు వినవా? ఆగవే ప్లీజ్. సారీ శ్రీను, నిన్నిప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. ఆగే పిచ్చిదానా, నేను నీ గురించి ఎంత పిచ్చోడిని అవుతున్నానో నాకు తెలుసు. నేను నిన్ను గెలుకుతే మళ్ళా నీ కొడుకు వచ్చి నన్ను గెలికిండని నువ్వే మా అమ్మకి చెప్పి మళ్ళీ ఏం లొల్లిలు అవుతాయో అని నేను నోరు మూసుకొని పడుంటున్నా. ఇంటలానే నీ అవ్వను నన్ను అర్థం చేసుకుంటలేవు. చూడాలని ఊకే ఇంట్లోకి బయటకు తిరుగుతా అంటే నువ్వు కనిపిస్తనే లేవు. నేను కనిపిస్తే మీ వాళ్ళు భూత పురాణమే పెట్టబట్టే ఇంకెప్పుడు కనిపించాలి చెప్పు. నాకు చావాలని ఉంది. ఈ నీళ్ళల్లో దుంకి నేను చనిపోతా. నన్ను ఆపకు ప్లీజ్. నాకు నువ్వు లేని బతుకు వద్దు.
నాతోటి నువ్వు సైడ్కున్నా కూడా నేను సంతోషంగా ఉన్నా, కానీ ఇప్పుడు మొత్తానికి నాతోటి ఉంటలేవు అనంటే నాకు భరించతరం అయితే లేదురా. నేను నీకు బానిసనైపోయినా. అంటే నాకెంత పిచ్చో నీకు తెలియదానే? నీకెంత నేను అదైపోయినో నీకు తెలియదా? నీతోటి ఉన్నప్పుడు నీకు కనవలేదా? అంత ఈజీగా నిన్ను ఎట్లా మర్చిపోతా అని అనుకుంటున్నావు. ఇక మా అక్కును బావ వాళ్ళు నన్ను బాగా టార్చర్ చేస్తురు కాబట్టి నేను నీతోటి మాట్లాడలేదు, అది వేయలేదు. కానీ లేకపోతే నేనేనా నిన్ను వదిలిపెట్టి ఉండేటోన్ని? ఏడవకు, ఫస్ట్ ఏడు పాపు, లేకపోతే నా మీద ఒట్టే. ఏమోలే, పెళ్లి చేసుకుంటున్నావట కదా, పెళ్లి సంబంధం వచ్చింది కదా నీకు. ఎవరన్నారు? అక్కడ మాట్లాడుకునేటప్పుడు ఇన్నా. ఆ మాట విన్నప్పటి నుండి నా మనసులో మనసు లేదు. నీ గురించి షాప్ కాడికి వేనా, నువ్వు కూసుండే కాడికి వేనా, ఇక లాస్ట్కి వస్తే నీతోటి పొలం కాడికి ఉంటాడు కావచ్చు అని ఉరుక్కుంటా వచ్చిన. ఏం చేసుకుంటానా? నీకు తెలియదా నా గురించి? చేస్తారంట, అమ్మాయి మంచిగా ఉందట, రేపు పెళ్లి చూపులకు పోవుడేనంట. ఆ నరసయ్య వాటికొచ్చిండు సంబంధం, మీ అమ్మ ఆవుతలేదిగా. అరేనే, నేను పెళ్లి చేసుకున్నా కూడా నిన్ను మర్చిపోను, నీ దగ్గరికి అత్త, నిన్నే చూసుకుంటా అని చెప్పినా కదా నీకు. అప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. నాకు నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏదున్నా నాతోటే ఉండాలని నాకు ఉన్నది. నేను తట్టుకోలేకపోతున్నా నీ పెళ్లి అంటే. నన్ను చేసుకోవే నువ్వు? నీ మొగుడిని వదిలేసి నన్ను చేసుకో. నీ తెలిసి ఎట్లా అంటున్నావు? మరి నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. మనం ఏది చేసినా గోడ సాటుకే వేయగలం గాని ముందుకొచ్చైతే ఏం చెయ్యలేం కదా. అంటే నువ్వు పెళ్లి చేసుకొని నాతో సైడ్కుంటావా? మరి అట్లా వేసుకోకపోతే మా వాళ్ళు ఉంచుతారా? నే పెళ్లి చేసుకోకపోతే చూద్దాం. రేపు పెళ్లి చూపులకు వేనా కూడా నాకు అమ్మాయి నచ్చలేదనే నేను అంటా. నేను ఏం చేసుకోను, అర్థమైందా? ఇప్పుడే ఇన్ని రోజులకు కలిసినవే, ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు గింత సోది పెట్టబడుతుంది. మరి కాసేపు వీనితోటి తృప్తిగా మాట్లాడదాం, దొరికిండు వీడిప్పుడు అని లేదు నీకు. నాకు లేంది నీకోసం మురికొచ్చిన్నా. నువ్వు వీడ కూసో, నిమ్మలంగా కూసో, నేను చెప్తా ముచ్చట. నేనెందుకు నీ మీద కూర్చోవాలి? రేపు పెళ్ళైనాక నీ పెళ్ళమచ్చి కూర్చుంటదిలే. అవుతుంది, నీ లగ్గం అవుతుంది. నాకు నువ్వే పెండ్లానివి, నువ్వు మాట్లాడతలేవని నేను ఎంత పిచ్చోన్నైనా చూడు ఎట్లా బక్కబడ్డను, కనబడతలేనా? దాన రాత్రన్నా నీ దగ్గరికి వచ్చి డోర్ కొడదామనంటే నీ అవ్వ మా బావా లేకపోతే అక్క నా పక్కకే మంచం వేసుకొని పండుడు. నా రాత్రి ఎవరు రావాలని నేను అచ్చుడే లేదు. నువ్వు మర్చిపోయినావు కావచ్చని అనుకుంటున్నా తెలుసా. నిన్ను మర్చిపోతానానే? నా బంగారానివి నువ్వు. నాకు జీవితం అంటే ఏంటో రుచి చూపిందానివి నువ్వు. నిన్నెట్లా మర్చిపోతానే పిచ్చిదానా? నన్ను మర్చిపోలేదని అంటున్నావు, మరి నన్ను కాదని పెళ్లి చేసుకుంటావా? చేసుకొని నీకేమో పెళ్లి పిచ్చి పట్టింది. అరే మీ వాళ్ళు రేపు పెళ్లి చూపులకు పోదామనే రెడీ అవుతుర్రు, మళ్ళా నువ్వు చేసుకోను అంటున్నావేంది? జస్ట్ అవి పెళ్లి చూపులే, నచ్చుడా నచ్చకపోవుడా చూసుకొని అచ్చుడే. నాకు నచ్చలేదనే నేను చెప్తా, నువ్వెందుకంత ఆగమవుతున్నావు? ఈరోజు రాణిస్తావా నీ దగ్గరికి? చెప్పే. మళ్ళా మీ వాళ్ళు చూస్తే పెద్ద బాధ. వాళ్ళను ఏదో బొల్తా కొట్టి అజ్జెత్తగాని నేను ఫంక్షన్ ఉందని ఇప్పుడే సాయంత్రం ఎటన్నా వీకుతా. మెల్లగా వాళ్ళు పడుకున్నాక వస్తా, మళ్ళా నైట్ వరకు ఇంటికి పోతా. అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? సరే. నువ్వు నాకు ఫోన్ చేయకపోయేసరికి, నాతోటి మాట్లాడకపోయేసరికి ఇక వీడు మర్చిపోయిండు, వీడు ఇంకో దాన్ని వేసుకొని ఉంటాడు, ఇక వీడు నాతోటి మాట్లాడు అని నేను అదైపోయినా తెలుసా. అందుకే నీకోసం ఆగమాగం ఇక్కడైనా ఉంటావు కావచ్చని ఊరికొచ్చినా. నిన్ను మర్చిపోతానానే పిచ్చిదానా? నువ్వంటే నాకు పిచ్చే. నిన్ను జీవితంలా నేను మర్చిపోలేనే బంగారం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూరా. నువ్వు వదిలిపెట్టకరా, నిన్ను నేను వదిలిపెట్టా. నువ్వు పెళ్ళొద్దు ఏదొద్దు, నువ్వు నాతోటి ఎప్పటికీ ఇట్లనే ఉండురా. నీకు పెళ్ళి అనంటే నాకంతా అగులు బుగులైతుంది. సరేనే, మరి నన్ను వేసుకోరాదే, మంచిగా బతుకుతాం కదా ఎడికన్నా పోయి. అదే మాట మాట్లాడుతావు. సరే గాని మళ్ళా మా ఊళ్ళకు డౌట్ వస్తుంది, నేను పోతా. నేను పోయినాక కాసేపటికి రా, నువ్వు నైటు వస్తా. నీ నంబరు
తెలియదు కదా. ఈ నంబర్ నాకు తెలుసు కదా, ఫోన్ చేద్దామని అనుకుంటున్నా కానీ నువ్వు తిడతావో మళ్ళీ ఏమైనా లొల్లవుతుందో అని చేయలేదు. నేనే నీకు చేస్తా, నేను చేసినప్పుడు మాత్రమే మాట్లాడు, అంతే తప్ప నువ్వు వెయ్యకు. నీ నంబరు మా వాళ్ళకు తెలుసు కదా, మళ్ళీ నా ఫోన్లో చూస్తే వాళ్ళు ఆగమవుతారు. సరే ఇటు పక్కా వస్తా, సరేనా? సరే వెళ్తున్నా మరి. సరేరా. అమ్మయ్యా, వీడు నన్ను మర్చిపోయిండని ఎంత టెన్షన్ పడ్డా, ఎంత బాధపడ్డా, కానీ వీడు నన్ను మర్చిపోలేదు. అమ్మయ్యా, ఇన్ని రోజులు మాట్లాడకపోయేసరికి ఇక వీడు నన్ను మర్చిపోయింది కావచ్చు, ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటాడు కావచ్చు అని అనుకున్నా. ఇంత హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయిని నేను ఎట్లా మిస్ కావాలి? అబ్బా, సేపు అయినాక వెళ్దాం ఇంటికాడికి. కోషడి ఎడవేందో, డోరు పెట్టే ఉన్నది కదా. ఏమో ఇంకెడబోతదే, పొలం కాడికి ఇట్లా పోవచ్చు. బోషడి నీ తమ్ముడు ఎడవేండు? ఆ తమ్ముడు కదే పొలం కాడికి వేండు, 10 సార్లు ఫోన్ కొట్టినా అత్తున్నా అని అన్నాడు. ఇద్దరు మళ్ళా కైఫిలింగ్ అవుతుర్రాడా? అట్లయితే బతకనిస్తానా నేను? ఏదో సంబంధం ఉందని అన్నవట కదా నర్సక్క. రేపు పోదాం, నువ్వు కూడా రా రేపు. అత్తగాని పోదాం. ఎడనే సంబంధం ఏవో ఊర్లా ఉన్నది, నరసయ్య చూసిండు. ఇక పుష్పకచ్చి చెప్తే రేపు పోదామని అన్నది. మరి నీ కొడుకు ఒప్పుకుంటాడే? ఆడు ఒప్పుకోకపోతే పొయ్యిలున్న కట్టె తీసి ముడ్లే పెట్టనా? వాడెందుకు ఒప్పుకోడే అమ్మా, ఖచ్చితంగా వాడు వస్తాడు. అంటే గాడబెట్టినావు ఎండలేదా అనే? నీ అవ్వ 4 అవుతుంది కానీ ఇంకా ఎండ కొడుతుంది, అందుకే నీడకు పెట్టినా. సీనయ్య పెళ్లి కొడుకాయనే మాకు బొక్క పెడతాడంటే. ఏంది? ఏం లేదు, రేపు పెళ్లి చూపులకు పోతానం కదా, అందుకే అమ్మ నీ మీద జోకి ఎత్తాంది, పాట పాడుతాంది. ఏం పెళ్లి చూపులు? అమ్మాయి ఎవరు? అసలు కథ ఎక్కడిది? సంబంధం తెచ్చిన వాళ్ళు ఎవరు? మీ నర్సన్న తెచ్చిండు నీకు. పిల్ల మంచిగున్నదట, ఒక్కతే పిల్లనట, మంచిగా ఆస్తున్నదట. మంచిగా చేసుకున్నావు అనుకో, ఇక్కడిది నీకే అక్కడిది నీకే, ఎంజాయ్ చేయొచ్చుగా. ఎంజాయ్. అమ్మాయి నచ్చద్దా? అమ్మాయి నచ్చుడు నచ్చకపోడు తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది. నీకు నచ్చితే మరి నువ్వే చేసుకోరాదే అక్క, నేనెందుకు చేసుకునుడు? చూసినావా? గవ్వే బల్పు మాటలు అద్దుగాని. మరిగా నాకు నచ్చద్దా అనే? పోతే చూస్తే నచ్చిందా లేదా తెలుస్తుంది కదా. సరే సరే తి అవ్వ, అన్నం తింటా నేను. పెళ్ళాన వరకే ముఖం అటు పెడతాడేమే, మరి ఏవలన్నా ఉన్నారా మనసులు? ఇంకా ఈ ఆడిది మనసులు ఉన్నట్టున్నది కదా. ఆడిది లేదు, ఆడిది ఉంటే వాని మనసే నరికేస్తా నేను. ఇంకా ఆడిది ఉంటదా? ఆడిది. దీంతోటి నేను ఒమ్మని చెప్పిన అమ్మ పొలం కాడికి నువ్వు ఎందుకు పోలేయల్లా? నేను పని చేసుకుంటున్నా, వాడు వేనే పోయిండు. ఇక నరసన్న వచ్చిండు, మాట్లాడినా. ఇక నేను ఎప్పుడు పోపోతుంది బిడ్డ? అది ఇంటికాడనే ఉన్నాడు, రాజు నన్న పిలుస్తాయి పోయేటోడు. మీరిద్దరు ఉన్నాక వెళ్తుందా బిడ్డ ఒక్క దగ్గర? అయితే గాని ఇప్పుడు ఎన్ని? ఇంకా 2 రోజులైతే 4 పడతాయి. ఇంకేందిగా, ఇంకో 5 నెలలు అయితే కొడుకో బిడ్డో అత్తరిగా. మీరే ఎత్తుకొని కూసోవాలి. కూసుంటాం బిడ్డ, మాకు చిన్న పిల్లలంటే పిచ్చి. మా నర్సికి నాకు. నర్సి ఇక రోజు వద్దాం, వీడ కూసుందాం, ఆ పిల్లగాళ్ళని ఎత్తుకుందాం, వీళ్ళు బూక్కాడు బువ్వ పెడతారు, తినుకుంటే ఇన్నే ఉందామే. ఉండుడే వస్తాందే. రూపులది చూడు, దాని సోకులకేం తక్కువ లేదు. దాని సిగ్గుమానం ఏడవైనా మంచిదే గాని సోకులైతే ఇచ్చి పెట్టది. మనకు తీ బిడ్డ పీకని. కొంచెమన్నా సిగ్గు ఉండాలి అమ్మా. అసొంటి ఆడోళ్లకు అర్ధగించిర్రు, ఏం చేస్తాం? లోకం మీద బొచ్చడు జరుగుతానే. అసొంటి ముండలకు పెళ్లిలెందుకు, మొగళ్ళెందుకు, పోరగళ్ళెందుకు కదా మల్లక్క? అవునే బరాబరే, కాని భలే వేసిపాయే పాపం. దొంగ ముండ పీకిందా? పీకింది గాని ఊకే దాన్ని అనుడు ఎందుకు? దాని పాపం దానికే, అది మన జోలికి అత్తలేదు కదా. అది రావద్దే అమ్మా, మన జోలికి రావద్దు ఇంకోసారి. అట్లనే అందుకుంటా ఉండు. ఇక ఎవ్వలకు భయపడకున్నా నీకు భయపడాలే. మళ్ళా నీ తమ్ముని జోలికి అద్దామన్నా కూడా అబ్బో అలా అక్కున్నది అన్న భయం జొర్రాలి దానికి. సారీగా నాకు తిక్కలేత్తాంది, దాన్ని చూస్తా అంటే మంటలేత్తాంది. దాని వయసు ఎంత, నా తమ్ముని వయసు ఎంత నరసక్క చెప్పు? దా దా అనుకుంటా నా తమ్ముని మొత్తం ముంచింది. బండి మీద పోకుంటా మొత్తం అన్ని ఏదో చూపించి వాన్ని అజ్జేసింది. నీ తమ్ముడు మారాలి, ఇప్పటికైనా మారి మంచిగా ఉండాలి. అందుకే వానికి పెళ్లి చేస్తానం కదా, పెళ్లి చేయాలనే ఫిక్స్ అయినాం. సంబంధం గనక దేవుని దయ వల్ల ఓకే అయితే పెళ్లి చేసుడే. అయితే చేద్దుర్తి. వచ్చిండు మరి తింటాండా ఏం చేస్తుండు? కుడిపో బిడ్డ.
ఆ బిడ్డకు తమ్ముడంటే బగ్గా పానం మల్లక్క. వాడు మంచిగా ఉండాలి, వాని జీవితం మంచిగా ఉండాలని నా బిడ్డకు ఆరాటం. ఎవరికైనా గంతే తీయే, పుట్టిన తోడాయే ఎవరికైనా కొట్టుకుంటది. ఓ మల్లక్క, ఇక పొద్దు గూకుతాంది, నడువు. 4:30 అవుతాంది. మెల్లగా చీపిరి పట్టి కూర్చుకొని బోలు దోమ వరకు చీకటి అవుతుంది. పా పా లా ఫోన్ చేయి నర్సక్క రాత్రి. చేత్తనే అంతా సంసారదా ఏమో, నన్ను చూడంగానే తిడుతాంది దొంగ బొడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న బొడ్డేనాయే, ఇక దీనికి కడపైందని తాగుతనే లేదు. ఎవ్వ తాగుతేంది ఆగపోతేంది. నీ తమ్ముడే నా పట్టునున్నాడే బొడ్డి. వాడు పెళ్లి కాదు కదా, ఇంకో దాన్ని చూడను కూడా చూడడు. వాడు నాకు బానిస అయిపోయిండు. పెళ్లి పేరంటమని బాగానే ఎగురుతున్నట్టున్నావు గాని ఎగురు ఎగురు, ఎన్ని రోజులు నేను కూడా చూస్తా. అమ్మయ్య, శ్రీను నాతోటి మాట్లాడాడు కావచ్చని నేను ఆగమైనా, అని వాని బాధ కూడా నాకు చెప్పుకునేసరికి నాకు ఇంకా మంచిగా అనిపించింది. వాడు కూడా నన్ను మిస్ అవుతున్నట్టే అనిపించింది. అమ్మయ్య, ఓ టెన్షన్ అయితే వేంది, మైండ్ ఇయ్యాల కొంచెం రిలీఫ్ ఉన్నది. అమ్మా, నాకు చిన్న ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంది, మా నైటు పార్టీ ఉందన్నమాట. నేను వచ్చేసరికి బాగా నైట్ అయిపోతుంది. నువ్వు పండుకో, నేను వచ్చినాక ఫోన్ చేస్తా. ఏ ఫ్రెండుదిరా? ఏ వల్ల అన్న బిడ్డ చెవులు కుట్టిచ్చిర్రే ఇయ్యాల. ఇక అందుకే కొంచెం నైటు ఫ్రెండ్స్ కి దావతిస్తాండు, అందుకే పోతున్నా. వాడు నీకు తెలియదు, మన పక్కూరే. అవసరమారా పోవుడు? ఎటు పోవద్దా అని ఇక ఇంట్లో అడక్కలెక్కనే ఉండల్లా. ఆడెప్పడుసుందో నన్ను దేనికి పిలిచినా అత్తలేవు, ఇయ్యాలన్నా అత్తవా రావా అని నా మీద సీరియస్ అయ్యిండే. పోకపోతే అక్కడ ఫంక్షన్ ఏమన్నా అయిపోతుందా? పొద్దంతా పోయింది, అది వేరుంటది. ఇప్పుడు నైట్ అవసరమా? మళ్ళా నైట్ ఏ టైం కి వస్తావో ఏమో. ఏ అత్త తీయే 12-1 వరకు. ఎంతసేపు అవుతుందా? అందరం కూర్చొని తాగిన కాడ ఎంతసేపు అవుతుంది? నేనంటే తాగని తాగుతున్నావు కదా, మంచిగానే అలవాటు పడ్డావు. ఎప్పుడో ఒకసారి తాగుతానా, ఊకైతే తాగుతలేను కదా. అరే తీపో జరా పైలం. తాయిన కాడ తడిపిన కాడ దొంగ బాడకవులు లొల్లి పెడతారు. అన్ని లొల్లిళ్ళల్లా ఇరకకు. సరేనే అమ్మా. నువ్వు అక్కడ వండుకోమన్నాడు బావా, ఇప్పుడు అమ్మ ఒక్కటి వంటదారా? వండుకో, నువ్వు వాడ వండుకో, నేను రానా జల్దే అత్తా. అమ్మకు ఏం భయం? నాకేం భయం గాని. అరే మరి నేను ఇలా అక్కడనే వంట, జల్ది రా నువ్వు. 10 వరకు రా. సరే. నువ్వు పోవుడు అవసరమా అనే అమ్మా? పీకంతి బిడ్డ, ఊకే ఎటు పంపిత్తలేవు అని ఏడవబట్టే. పోని ఆ ఫంక్షన్ పాడగానే ఏం ఫంక్షన్, ఇడేమన్నా తాగేటోడా గా మందు మన్ను. అదే రాజు అక్కడనే పడుకోమన్నాడే అమ్మా. ఇక్కడ వంట చేసింది, కర్రీ పట్టుకపోయి అక్కడ రైస్ పెట్టి అక్కడనే తిని పడుకుందు గాని మరి పొద్దు పోతాంది. చీకటైనాక ఈ నుండాడికి ఎట్లా నడుచుకుంటా పోతావు? పా మరి ఆ కూర బాక్స్ లో పెట్టి నేను వడగొట్టేత్తపా. సరేనే. హలో బేబీ. చెప్పురా. పడుకున్నావా? నిద్రవేనా? నేను వస్తా అని చెప్పినా కదా, మరి నా కోసం వెయిట్ చేయకుండా పడుకున్నావనంటే నేను అచ్చుడు ఇష్టం లేదా ఏంది? అదేం లేదురా, నువ్వు ఫోన్ చేస్తా అని అన్నావు కదా, ఫోన్ చేసినప్పుడు లేస్తా అని అటే నిద్రపోయినా. ఎక్కడున్నావు? నేను ఇక్కడ బయట ఊరు చివరిన ఉన్నా. ఒకసారి బయటకెళ్ళి చూడు, మా వాళ్ళు లైట్ బంద్ చేసిర్రా పడుకున్నారా అనేది చూడు. సరే. నిద్ర వస్తుందా? మరి పడుకో. పడుకోను, నువ్వుదా. పిల్లలు అన్నారా? పడుకున్నారు. చేసిందిరా అన్ని లైట్లు. సరే, నేను నడుచుకుంటానే వస్తా. వెనుక డోరు తీసి ఉంచు, నేను మాట్లాడుకుంటానే వస్తా. నువ్వు మాట్లాడు నాతోటి. సరేరా. ఎంతగానో నిద్ర వస్తుందా? లేదురా, ఇప్పుడే లేచినా కదా, అంతా నిద్ర మొత్తం. సరే గాని చీర కట్టుకున్నావా, డ్రెస్ వేసుకున్నావా? ఏంది మరి, డ్రెస్ వేసుకున్నా. చీర కట్టుకుంటా అయిపోవు కదా. నువ్వు ఓవర్ చేయక, అర్థమైందా? తాయినవా? తాయినట్టు అనిపిస్తుంది. తెల్లగలదు ఆయన. సరేదా. ఈ రూమ్ లోకి రమ్మన్నవేందే? మీ పిల్లలు ఏడవన్నారు? అక్కడ ముందటి రూమ్ లోనే కిందనే పడుకుంటున్నాం. ఇందులో ముగ్గురికి పడుకోవస్తలేదని. ఓహో అవునా, మంచి పని చేసినావు. ఏమన్నా అన్నారా మీ వాళ్ళు? అబ్బా, నీకు అదే బాధ ఉన్నది కదా. అరే బాధ కాదా, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? అన్ని మాట్లాడతా గాని ఉర్రకు. ఎన్ని రోజులు ఎట్లున్నారో తమరు? నువ్వే చేసినావు, నువ్వే దూరం ఉన్నావు నాకు. మీ అక్క మాటలు పట్టుకొని నువ్వు నన్ను కన్నెత్తి కూడా ఇవ్వలేదు, నా కోసం బేటే చేయలేదు, ఇంకా మళ్ళా అంటున్నావా? సరేలే, నువ్వేదంటే అదే గాని
ఎన్ని రోజులైతుందే బంగారం. అమ్మ తోడు నేను పిచ్చోన్నైనా తెలుసా, నువ్వు నన్ను మర్చిపోయి దూరం ఉంటావు కావచ్చని. నేనేం తెడిచిన్నో నీకేం తెలుసు? సరే గాని నన్ను వదిలిపెడతావా? వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెడితే నేను ఉంటానా? మరి రేపు పెళ్లి చూపుల కూతుర్రేమో, ఎట్లా? పెళ్లి చూపులు లేవు, ఏవి లేవు. పిచ్చి పిచ్చి అదరకు నువ్వు. ఐ లవ్ యూ. నాకు నువ్వే కావాలి. పోయినంత మాత్రాన అమ్మాయి నచ్చది. నచ్చినా నచ్చకున్నా నచ్చలేదనే చెప్తా, సరేనా? నువ్వు ఆగంగాకు. వదిలిపెట్టి నేను ఉండలేనురా. నీకు పెళ్ళయిందనుకో, ఆ అమ్మాయితోటే నువ్వు అన్ని రకాలుగా ఉంటావు. ఇక నీకు నేను గుర్తురాను, నువ్వు నన్ను మర్చిపోతావు. పెళ్ళి వేసుకుంటే కదా ఫస్ట్. నిజం చెప్పు, నాకు మాట ఇయ్యి, పెళ్ళి ఎవరిని చేసుకోనని. చేసుకొని నాకు ఇంత అందమైన అమ్మాయి నా పక్కలుండంగా నేను ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటా? చేసుకున్నా కూడా దాంతో ఉండనే ఉండా. నాకు నువ్వే కావాలి. నువ్వే నాకు బాగా నచ్చినవు. నిన్ను వేసుకోవడానికి రెడీ, కానీ నువ్వే వస్తలేవు. వా, నిజంగానా? ఇప్పుడు నేను నిన్ను వేసుకుంటా అంటే నువ్వు నన్ను వేసుకుంటావా? ఖచ్చితంగా. దొంగ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏ రేపు పోకురా ప్లీజ్. ఇక వాళ్ళ బలవంతానికన్నా పోవాలనే, లేకపోతే వాళ్ళు మళ్ళేదన్నా అనుమానిస్తారు. పోతా, నచ్చలేదని చెప్తా. లేకపోతే మా ఊళ్ళకి నచ్చినా కూడా అమ్మాయిని సైడ్కి తీసుకొచ్చి ఏదో ఒకటి బోల్తా కొట్టిపిస్తా, సరేనా? అంతే తప్పించి నేను ఎవ్వతిని వేసుకోను. నాకు నువ్వే కావాలి, అర్థమైందా? మరి నేను నీకు ఫోన్ చేయాలంటే ఎట్లరా? నువ్వు మెసేజ్ పెట్టు, నేను చూసుకుంటా. అంతే తప్పించి ఫోన్ మాత్రం చెయ్యకు. పోతే రేపు నాకు మనసున పట్టది. నేను మెసేజ్ పెడతా, నువ్వు నాకు రిప్లై ఇయ్యు, సరేనా? అక్కడ ఏం జరుగుతుందనేది. సరేనే. నాకు భయం రా, నువ్వెక్కడ దూరం అయిపోతావో అని. నీ అందం చూసి, నీ స్టైల్ చూసి నేను నీకు మొత్తం పడిపోయినా తెలుసా? రోజులు ఎట్లున్నానో కానీ నీతోటి మాట్లాడకుండా నేను చూడలేకు, నేను ఉండలేకపోతున్నారా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. లవ్ యూ టూ బేబీ. వెళ్తావా? పోను, పోవాలని లేదే. నిన్ను వదిలిపెట్టి. కరెక్టే గాని పార్టీకి పోయినా తొందర వస్తా అని చెప్పినావు కదా, మళ్ళీ వెళ్ళు. ఇక వెళ్ళాలా? వెళ్ళు. సరేలే, వెళ్తా. రేపైతే సంబంధం క్యాన్సిల్ చేయి. సరే. చూసిర్రా దోస్తులు, ఈ సిరీస్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు, అలాగే కొంచెం మంది హేట్ చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ మీకు సిరీస్ నచ్చకపోతే చూడకండి దోస్తులు. ఇక మీకోసం అయితే ఒకరోజు ఆ ఎపిసోడ్, ఒకరోజు ఈ ఎపిసోడ్ అనేది అయితే పెడతాము. స్టార్ట్ చేసినాక పెట్టకపోతే కూడా చాలా నెగిటివ్ వస్తుంది దోస్తులు, అది మాకు మాత్రమే తెలుసు, అందుకే మేము చేస్తున్నాం అన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో శ్రీను అయితే పెళ్లి చూపులకైతే వెళ్తాడు. మరి వెళ్ళినాక అక్కడ అమ్మాయి ఎట్లుంటది, నచ్చుతుందా లేకపోతే ఆ సంబంధం అనేది రిజెక్ట్ చేస్తాడా, మరి పెళ్లికి ఓకే అంటాడా, ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.